కనపడుతుంది. జకర్యా ఎలిజబెతుల కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. అది ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి అంటే, దేవుడు మన బిడ్డలను గొప్పవారుగా చేయాలంటే, మన కుటుంబాలు లోటుపాట్లు తీసివేయబడాలి అంటే దేవునితో మనం మంచి సంబంధం కలిగి ఉందాం. వీళ్ళు యథార్థవంతులుగా బ్రతుకుతున్నారు, నిరపరాధులుగా బ్రతుకుతున్నారు, దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నారు, యథార్థంగా బ్రతుకుతున్నారన్న మాట మనం చూస్తున్నాం. అందుకే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి ఏ అవమానం అయితే వారి కుటుంబంలో ఉన్నదో ఆ అవమానాన్ని దేవుడు తీసివేశాడు. వారు అంటారు, మాకుండిన అవమానాన్ని ప్రభు తీసివేసి ఉన్నాడు, అందుకు మమ్మల్ని ధన్యులుగా దేవుడు చేశాడని అంటాడు. లేయా కూడా అదే అంటుంది, ఇప్పుడు నన్ను అందరూ భాగ్యవంతురాలు అందరూ. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను కటాక్షించి బిడ్డలను ఇచ్చాడు అని. దేవుడు అటువంటి స్థితిలో మనల్ని ఇవ్వాలి అంటే, అటువంటి కృప చూపించాలి అంటే మనం దేవునితో మంచి సంబంధాన్ని కలిగి జీవించాలి. అంత మటుకు చాలు. త్వరగా ముందుకు వద్దారండి. లోకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనంలో, లోకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనంలో, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీ కుమారుని కనును, అతనికి యోహానని పేరు పెట్టెదవు. ఈ కుటుంబం మధ్య ఎంత మంచి సంబంధం ఉందా అంటే, దేవుడు వారికి గర్భఫలము ఇవ్వాలని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ స్త్రీ ప్రార్థన చేస్తుందా, పురుషుడు ప్రార్థన చేస్తున్నాడా? పురుషుడే ప్రార్థన చేస్తున్నాడు. మరొక వచనాన్ని జ్ఞాపకం చేయమంటారా? చూడండి, ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనంలో, రెబెకాకి బిడ్డలు లేరని ఎవరు అక్కడ ప్రార్థన చేస్తున్నారో ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై దేవునిని వేడుకొనెను. వీళ్ళిద్దరూ దేవుడు వారి ప్రార్థన వినను, వారికి గర్భఫలము ఇచ్చినన్నమాట మనం చూస్తాం. జకర్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. వెంటనే దూత వచ్చి ఏం చెప్తా వస్తుంది? నీ భార్య గర్భం ధరించి ఉన్నది, బిడ్డను కంటుందనే మాట చెప్పారు. అంటే ఇద్దరు మధ్య నిందించుకోవడం కానీ, ఒకరి మీద ఒకరు అనుకోవడం కానీ లేదు. వారి మధ్య ఎంత సఖ్యత ఉన్నదో, ఎంత ఐక్యత ఉన్నదో. ఈరోజు బిడ్డలు లేరు అన్న మాట